కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం రామన్నపాలెంలో వైసీపీ కార్యకర్త దాసు ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని టైలరింగ్ సామగ్రి దగ్ధమైంది. పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని బాధితులు ఆరోపిస్తూ కొరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తదితర పార్టీ నేతలు పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఎలా మిషన్ కుట్టుకుని ఎలా చేసేసారు. మిషన్ పని చేసి సార్ మొత్తం కాలిపోయింది సార్. తాళ్లరేవు మండలం రామన్నపాలెం గ్రామంలో మా యాక్టివ్ కార్యకర్త దాసు ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా అమానుషం. ఎందుకనంటే గ్రామాల్లో వర్గ విభేదాలు ఉంటూ ఉంటాయి, పార్టీలు వేరువేరుగా ఉంటారు, కానీ ఇళ్ల మీద పడి ఇవాళ ఇల్లు అంటించే సంస్కృతి అనేది నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల క్రితం ఎక్కడో పల్లం గ్రామంలోనో బలుసిప్ప గ్రామాల్లో చూసాం తప్పితే ఏదైతే ఇలా ఈ మండలానికి సంబంధించి తాళ్లరేవు మండలంలో ఇట్లాంటి ఎక్కడ కూడా సంఘటనలు జరిగిన సందర్భాలు లేవు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఇవాళ ఈ రకంగా దాస్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు 2 పిల్లలు ఇక్కడ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న సమయంలో ఇవాళ ఇల్లు ఏ రకంగా ఫైర్ అయింది అనేది అనుమానాస్పదంగా ఉంది. ముఖ్యంగా చాలా వరకు ఇది ఎందుకనంటే అక్కడ ఎలక్ట్రికల్ సంబంధించి